అందరికీ నమస్కారం అండి. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మరణిస్తే సంవత్సరం వరకు ఇంట్లో దీపారాధన చేయకూడదని, పూజలు చేయకూడదని శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ప్రతిరోజు చాలామందికి ఇంట్లో దీపారాధన చేసుకునే అలవాటు ఉంటుంది. అలాంటి వారు సంవత్సరం పాటు దీపారాధన చేయకుండా ఉండాలా అనే సందేహము చాలామందికి కలుగుతుంది. అసలు కుటుంబ సభ్యుల్లో ఎవరైనా చనిపోతే సంవత్సర కాలం పాటు దీపారాధన చేయకుండా ఉండాలా అక్కర్లేదా అన్న విషయాన్ని గురించి తెలుసుకుందాము. ప్రతిరోజు ఇంట్లో పూజ చేసుకునేవారు తప్పనిసరిగా దీపారాధన చేస్తూ ఉంటారు. దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇంట్లో ఎవరైనా కుటుంబ సభ్యులు చనిపోతే సంవత్సరం వరకు దీపారాధన చేయకూడదని పెద్దలు చెప్తుంటారు. అయితే దీనికి సంబంధించి శాస్త్రాల్లో ఏముంది? కుటుంబ సభ్యులు మరణించినప్పుడు దీపారాధన చేస్తే ఏదైనా దోషం వస్తుందా? ప్రతిరోజు దీపారాధన చేసుకునే అలవాటున్న వారు దీపారాధన చేయకుండా ఏం చేయాలి? మొదలైన అనేక విషయాలను ఇప్పుడు తెలుసుకుందాము. చాలామంది కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మరణిస్తే సంవత్సరం వరకు దీపారాధన చేయరు. అంతేకాకుండా కొంతమంది అయితే పూజాగది తలుపులు కూడా మూసేస్తారు. అయితే అలా చేయటం తప్పు. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మరణిస్తే చాలామంది సంవత్సరం వరకు దీపారాధన చేయరు. కొంతమంది అయితే అస్సలు పూజాగది తలుపులు కూడా తెరవరు. ఇంట్లో ఉన్న దేవుని పటాలు, విగ్రహాలు అన్నీ కూడా పూజా సామాను, ఇంట్లో ఉన్న దేవుని విగ్రహాలు, పూజా సామాను అన్నీ కూడా మూటగట్టి అటక మీద పెడతారు. సంవత్సరం పూర్తయిన తర్వాత అప్పుడు అవన్నీ కిందకి తీసి దీపారాధన చేయటం మొదలు పెడతారు. ఒక వ్యక్తి మరణించిన ఇంట్లో ఏడాది పాటు ఎలాంటి దీపారాధన కానీ, పూజలు కానీ, నివేదనలు కానీ ఉండవు. అయితే ఇది సరైనది అని ఏ శాస్త్రాల్లో కూడా చెప్పలేదు. దీపం అనేది శుభానికి సంకేతము. దీపం వెలిగించిన చోట మనం నిత్యం పూజించే పటాల్లో, విగ్రహాల్లో దేవతలు కొలువై ఉంటారని పెద్దలు పదే పదే చెప్తూ ఉంటారు. అలాంటిది సంవత్సరం పాటు వాటన్నిటినీ పక్కన పెట్టేయటం అనేది దోషం కిందికే వస్తుంది. ఒక వ్యక్తి మరణించిన తర్వాత కార్యక్రమాలన్నీ పూర్తయ్యాక యథావిధిగా దీపారాధన చేయవచ్చు. అప్పటి వరకు చేసిన పూజా కార్యక్రమాలన్నీ కూడా తిరిగి నిరభ్యంతరంగా ప్రారంభించవచ్చు. అయితే కొత్త పూజలు మాత్రం చేయకూడదు. ఇంట్లో పూజలు, వ్రతాలు, ఏదైనా శుభకార్యాలు మొదలైనవన్నీ చేయకూడదు. అలాగే దేవాలయాలకు వెళ్ళినప్పుడు శటగోప్యము, రుద్రపాదాలను మాత్రము పెట్టించుకోకూడదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.